నా మనవడికి భార్యని చూశాను. అందచందాలు, చదువు, సంస్కారం, అణుకువ, ఆత్మాభిమానం అన్నీ ఉన్న సుగుణాల రాశి. నా కాబోయే మనవరాలు. తనని మీ అందరికీ పరిచయం చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మా సీత, రా తల్లి. ఈడు జోడు చాలా బాగుంది. చూడ ముచ్చటగా ఉన్నారు. మంగమ్మ సెలక్షన్ అంటే మామూలుగా ఉంటుందా? సాకేత్, నా మనవడు సాకేత్. సాకేత్ రాముడు. సీతామహాలక్ష్ముల నిశ్చితార్థం త్వరలో జరపబోతున్నాను. ఆ నిశ్చితార్థానికి ముందుగానే అందరికీ కబురు చేస్తాను. చీరాల మొత్తం మంగమ్మ గారి మనవడి నిశ్చితార్థం దగ్గరే ఉండాలి. సంకురాత్రి వంటి సమయం మనసే కోరే అనుబంధాలు తరిచేరే తరతరాల తరగని వరాల గని అని మనింటి మమతని మరి మరి పొగిడిన పదుగుడి కను వెలుగై సాగుతున్న వేళలో మనది పూలదారే ఛాంగరే ఛాంగరే మమత నిన్ను కోరే ఛాంగరే ఛాంగరే చెల్లిని నిన్ను చేరే. నమస్కారం అమ్మా. నమస్కారం. తమరు కాస్త పెద్ద మనసు చేసుకుని అదనపు గదులకు ఆర్థిక సహాయం అందజేస్తే ప్రైమరీ స్కూలు అప్పర్ ప్రైమరీ స్కూల్ అవుతుంది. దాందే ఉందండి. నలుగురికి ఉపయోగపడే పనిలో ముందుండాలని నాన్నగారు ఇప్పుడు అంటుండేవారు. చూడండి, నాన్నగారి పేరు మీద ఇప్పుడే చెక్ రాసిస్తున్నా. 4 అంతస్తులేమిటి, 6 అంతస్తులు వేయించండి. అర్థమైందా? అలాగేనమ్మా. అవసరమైతే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. అవసరమైతే మంత్రి గారితో కూడా మాట్లాడతాను. అమ్మా సీత, సాకేత్, మీ చేతులతో ఈ చెక్ ఇవ్వండి. ఇప్పుడే 10 లక్షలు వెంటనే పనులు ప్రారంభించండి. అవసరాన్ని బట్టి మళ్ళీ కావాలంటే మళ్ళీ పంపిస్తాను. మీరు అమ్మమ్మ గారంత గొప్పగా ఎదగాలమ్మా. కలకాలం స్వాగతాలు పాడని సంబరాల హోరే మంగమ్మ గారు మా ఊరొచ్చిన సందర్భంగా మాకెంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఆ సందర్భంగా మేము మా సమాజం వాళ్ళంతా కోలాట ప్రదర్శన చేసి బాగా వాళ్ళని ఆనందింపచేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాము.
అందరికీ నమస్కారం. ఈరోజు చీరాల పాఠశాలకి భారీ విరాళాన్ని అందజేసినటువంటి పిఠాపురం
జమీందారి శ్రీమతి మంగమ్మ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తూ వారి శ్రీవారిని జగన్నాథం గారిని కూడా వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథి ఆత్మీయ అతిథి అయినటువంటి మన రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి వర్యులు ఇప్పుడు మన మధ్య ఉన్నారు. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వీరికి బొకేని అందజేయవలసిందిగా కుమారి పద్మశ్రేణి కోరుతున్నాను. వీరికి బొకేని అందజేయవలసిందిగా కుమారి పద్మశ్రేణి కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. ప్రార్థనా గీతాన్ని ఆలపించడానికి వేదికపైకి చిన్నారులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మంగమ్మ గారి కోసం చీరాల చిన్నారి కుమారి కళ్యాణి నాట్య ప్రదర్శన. స్వరంలో తరంగా
శారద ఈ ఊళ్ళోనే ఉన్నట్టు తెలిసింది. పొరపాటున అది గాని ఇక్కడికి వస్తుందేమో. ఒక్కన్నేసి ఉంచండి.